ప్రజల ఓటుకు విలువుందా? అదేంటబ్బా పుసుక్కన అంత మాట అనేశావు? మనది గొప్ప ప్రజాస్వామ్య దేశమాయే. ఎవరైనా నెగ్గాలంటే మన ఓటు పడాల్సిందే. ఏ పార్టీ అభ్యర్థిని గెలిపించాలి, ఏ పార్టీని ఓడించాలన్నది మన చేతుల్లోనే ఉండాలిగా. ప్రజల ఓటుకు విలువేందన్న ప్రశ్నలేంది బుర్ర తక్కువ కాకపోతేను. సరే, అది సరే గాని మొన్నటి ఎన్నికల్లో నీవే పార్టీకి ఓటేశానంటావు? అన్నట్టు నీ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థిని గెలిపించారంటావు? అదే హస్తం పార్టీ ఓడు ఆ పార్టీ నచ్చకే గులాబీ పార్టీకి దండిగా ఓట్లేసి గెలిపించారంట కదా. అది సరే, మీరు గెలిపించిన ఎమ్మెల్యే ఎల్లయ్య ఇప్పుడు ఎక్కడున్నాడంటావు? కొద్దిగా విచారించి చెప్పు. అద్గరి, ఇప్పుడేమంటావు? గులాబీ కండువా తీసేసి హస్తం కండువా కప్పుకొని లేని అధికార దప్పాన్ని ఎలగబెడుతున్నాడా? అధికారం లేకుండా ఉండలేడాయే. తాను గెలిచిన తమ పార్టీ అధికారంలోకి రాకపాయే. ఏం చేస్తాడు మరి? కండువా మార్చేస్తే పోలా అనుకోనుంటాడు. అయినా అధికార పార్టీ వాళ్లకు సోయి ఉండక్కర్లా. నిన్నటి దాకా తమ లీడర్లను పార్టీని తిట్టిపోసినోడు ఇవాళ మంచోడయ్యాడా? ఇంటికెళ్ళి మరి ఆహ్వానిస్తున్నారాయే. అంటే గుర్తొచ్చింది, అదే మా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సారు. అదే బిఆర్ఎస్ గుర్తుపై గెలిచిండు. ఇప్పుడేమో రేవంత్ అన్న పిలిచాడంటూ కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు కదా. నిన్న అసెంబ్లీలో కేటీఆర్ పక్కన కనిపించి తూచ్ నాది గులాబీ పార్టీనే అంటూ రివర్స్ గేర్ వేసాడాయే. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు పిలిచారంటూ మొదటి రోజే సీఎం రేవంత్ పక్కన ప్రత్యక్షమాయే. ఇంతకు గద్వాల ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడంటావు? సరే, ఆయనకే తెలియాలి. ఆయనే కాదులేండి, ఏకంగా గులాబీ పార్టీ నుంచి 10 మంది ప్రజాప్రతినిధులు గోడ దూకేశారు కదా. ఎమ్మెల్సీలు కూడా తాము తక్కువేం కాదని అదే బాట పట్టారనుకోండి. అయితే ప్రజల ఓటుకు విలువ లేదా? తమను గెలిపించి ఓటేసినోడికి చెప్పా పెట్టకుండా పార్టీ మారితే వాళ్ళని ఏమనాలో? కప్పల తెక్కడో ఇంకేమనాలో? ప్రజాస్వామ్యం మాత్రం తనను కాపాడాలంటూ తెగ మొత్తుకుంటోంది. ఎవరు కాపాడాలి? నా కర్మ గాని ఓటేసేంత వరకే నేను ఓడమల్లన్నా. ఓట్ల పండుగ అయిపోతే బోడమల్లన్ననే కదా. సరే సరే, నోరు మూసుకుంటా. సెలవా మరి.